ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. యెరూషలేము వీధులలో అటూ ఇటూ పరుగెత్తుచు చూచి తెలిసికొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. 2వ వచనం. యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. 3వ వచనం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు. వారిని క్షీణింపచేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు. మళ్ళుటకు సమ్మతింపరు. 4వ వచనం. నేనిట్లనుకొంటిని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. 5వ వచనం. ఘనులైన వారి యొద్దకు పోయెదను, వారితో మాటలాడెదను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారై ఉందురు కదా అని నేను అనుకొంటిని. అయితే ఒక్కడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. 6వ వచనం. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును. అడవి తోడేలు వారిని నాశనము చేయును. చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును. వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును. 7వ వచనం. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును. 8వ వచనం. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. 9వ వచనం. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు. 10వ వచనం. దాని ప్రాకారములెక్కి నాశనము చేయుడి, అయినను నిశ్శేషముగా నాశనము చేయకుడి. దాని శాఖలను కొట్టివేయుడి, అవి యెహోవావి కావు. 11వ వచనం. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసియున్నారు. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనం. వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు కీడు మనకు రాదనియు ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు. 13వ వచనం. ప్రవక్తలు గాలిమాటలు పలుకుదురనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. 14వ వచనం. కావున సైన్యముల అధిపతియును దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను. ఇదే యెహోవా వాక్కు. 15వ వచనం. ఇశ్రాయేలు కుటుంబము వారలారా ఆలకించుడి. దూరమున నుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను. అది బలమైన జనము, పురాతనమైన జనము. దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. 16వ వచనం. వారి అంబుల పొది తెరచిన సమాధి, వారందరూ బలాఢ్యులు. 17వ వచనం. వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు. నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు. నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజూరపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు. నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. 18వ వచనం. అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషము లేకుండా నశింపచేయను. ఇదే యెహోవా వాక్కు. 19వ వచనం. మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసెనని వారడుగగా నీవు వారితో ఇలాగనుము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచినందుకు
మీది కాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 20వ వచనం. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. 21వ వచనం. కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూఢులారా ఈ మాట వినుడి. 22వ వచనం. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. 23వ వచనం. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయ మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవుచున్నారు. 24వ వచనం. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. 26వ వచనం. నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటగాండ్రు పొంచియుండునట్లు వారు పొంచియుందురు, వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు. 27వ వచనం. పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. 28వ వచనం. వారు క్రొవ్వి బలిసియున్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలువకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియ్యరు. 29వ వచనం. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. 30వ వచనం. ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది. 31వ వచనం. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము, దాని ఫలమునందునప్పుడు మీరేమి చేయుదురు?